హలో ఫ్రెండ్స్, ఇండియన్ రెసిపీ ఇన్ఫోకి స్వాగతం. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన వీడియోలో ఈ 2023 సంవత్సరంలో శ్రావణ మాసం ఎప్పటి నుంచి మొదలవుతుంది, అలాగే ఈ శ్రావణ మాసంలో వచ్చే 4 శ్రావణ శుక్రవారాలు ఏ తేదీలలో వచ్చాయి, అలాగే పూజా సమయాలు ఇవన్నీ కూడా ఈ వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాం. మనకి ఈ సంవత్సరం ఆషాఢ మాసం తర్వాత 2 శ్రావణ మాసాలు రాబోతున్నాయట. అనగా అవి అధిక శ్రావణ మాసం ఒకటి, అలాగే నిజ శ్రావణ మాసం ఒకటి. ముందుగా మనం అధిక శ్రావణ మాసం అంటే ఏంటో తెలుసుకుందాం. ఈ ప్రతి సంవత్సరం అధిక శ్రావణ మాసం అనేది రాదట. 2.5 సంవత్సరాలకి ఒకసారి అలా వస్తుందట. చైత్రమాసం నుండి ఆశ్వీజ మాసం మధ్యలో ఎప్పుడైనా ఈ అధిక శ్రావణ మాసం ఏర్పడుతుంది. 2023 సంవత్సరంలో శ్రావణ మాసం కొద్దిగా ముందుగా వచ్చిందట. కాబట్టి దీనిని అధిక శ్రావణ మాసం అంటారు. ప్రతి మాసంలో సూర్యుడు ఒక్కో రాశిలోకి సంక్రమణం చెందుతారు. కానీ ఈ అధిక మాసంలో మాత్రం సూర్యుడు సంక్రమణం జరగదు. ఒక్కో రాశిలో ఒక్కొక్క నెల తిరగాల్సిన సూర్యుడు 2 నెలల పాటు సూర్యుడు ఒకే రాశిలో ఉంటాడు. ఏ రాశిలో సూర్యుడు సంక్రమణం చెందకుండా అదే నెలలో 2 నెలలు ఉంటాడో ఆ మాసాన్ని అధిక శ్రావణ మాసం అంటారు. ఏ నెలలో సంక్రమణం జరుగుతుందో దానిని నిజమాసంగా చెబుతారు. అయితే చాంద్రమానాన్ని సౌరమానాన్ని అనుసరించి వాటిని సమం చేయడానికి మన సిద్ధాంతులు ఈ అధిక మాసాన్ని ఏర్పరిచారు. ఈ రెండింటిని సరిచేయడానికి మన సిద్ధాంతులు అధిక శ్రావణ మాసం జోడించి రెండింటినీ కూడా సరిచేస్తారట. అధిక శ్రావణ మాసం ఈ 2023 సంవత్సరంలో జూలై 18 మంగళవారం పాడ్యము నుండి ప్రారంభమై ఆగస్టు 16 బుధవారం అమావాస్యతో ముగుస్తుంది. అధిక మాసంలో వరలక్ష్మి వ్రతం లాంటి పూజలు చేయరు. మామూలు పూజలు చేసుకోవచ్చు. శుభకార్యాలు, గృహప్రవేశం, ఉపనయనం, పెళ్ళిళ్ళు లాంటివి ఈ మాసంలో చేయకూడదని పెద్దలు అంటున్నారు. దీనిని మైలు మాసం అని కూడా అంటారట. నిజ శ్రావణ మాసం. ఇప్పుడు మనం నిజ శ్రావణ మాసం గురించి తెలుసుకుందాం. నిజ శ్రావణ మాసం అంటే అసలైన శ్రావణ మాసం. ప్రతి సంవత్సరం వచ్చే శ్రావణ మాసాన్నే నిజ శ్రావణ మాసం అని అంటారు. ఈ శ్రావణ మాసంలో వ్రతాలు, పూజలు అన్నీ అమ్మవారికి చేయవచ్చు. ఈ నిజ శ్రావణ మాసం 2023 సంవత్సరంలో ఆగస్టు 17వ తేదీన ప్రారంభమై సెప్టెంబర్ 15 శుక్రవారం అమావాస్య వరకు ఉంటుంది. ఈ శ్రావణ మాసంలో నిజానికి 5 శుక్రవారాలు వచ్చాయి. కానీ ఈ 5వ శుక్రవారం అమావాస్యతో ఉంది. కావున ఈ 5వ శుక్రవారంలో ఎటువంటి పూజలు చేయకూడదు. కావున ఈ 5వ శుక్రవారాన్ని మన శ్రావణ శుక్రవారాల్లో లెక్క వేయము. కావున ఇప్పుడు ఈ శ్రావణ మాసంలో 4 శుక్రవారాలే ఉన్నట్లు. అయితే ఈ 4 శుక్రవారాలు ఏ ఏ తేదీల్లో వచ్చాయో ఇప్పుడు తెలుసుకుందాం. మొదటి శ్రావణ శుక్రవారం. ఈ మొదటి శ్రావణ శుక్రవారం ఆగస్టు 18వ తేదీన పుబ్బా నక్షత్రంలో విదియ తిథితో వచ్చింది. రెండవ శ్రావణ శుక్రవారం. ఈ రెండవ శ్రావణ శుక్రవారం ఆగస్టు 25వ తేదీన జ్యేష్ఠ నక్షత్రం నవమితో వచ్చింది. అలాగే మూడవ శ్రావణ శుక్రవారం. ఈ మూడవ శ్రావణ శుక్రవారం సెప్టెంబర్ 1వ తేదీన పూర్వభాద్ర నక్షత్రంలో విదియ తిథితో వచ్చింది. అలాగే 4వ శుక్రవారం. ఈ 4వ శుక్రవారం సెప్టెంబర్ 8వ తేదీన మృగశిర నక్షత్రంతో నవమి తిథిలో వచ్చింది. శ్రావణ శుక్రవారాలు సెప్టెంబర్ 15 శుక్రవారంతో ముగుస్తాయి. కానీ మనం ముందు చెప్పుకున్నట్లుగా ఆ రోజు అమావాస్య కావడం వలన ఆ శుక్రవారాన్ని మనం లెక్క వేయటం లేదు. అయితే ఈ 2023 సంవత్సరంలో 2వ శ్రావణ శుక్రవారం రోజు పూజా సమయాన్ని ఇప్పుడు చూద్దాం. 2023 ఆగస్టు 25 2వ శుక్రవారం. ఈ 2వ శుక్రవారం తెల్లవారుజామున 5:48 నుండి 8:14 వరకు మంచి సమయం ఉంది. ఈ సమయంలో మనం వరలక్ష్మి వ్రతాన్ని చేసుకోవచ్చు. ఈ ఉదయం సమయం చాలా మంచిది. ఈ సమయం లేనివారు, అంటే ఈ సమయం లోపల వంటలు పూర్తి కాని వారు ఉదయం 9:07 నుండి 10:30 వరకు మంచి సమయం. అలాగే ఈ సమయం కూడా కుదరని వాళ్ళు మధ్యాహ్నం 12:07 నుండి 12:30 లోపు చేసుకోవచ్చు. అలాగే ఉదయం సమయంలో కుదరని వాళ్ళు సాయంత్రం పూజ చేసుకుంటారు.
అలాంటి వారు 5:52 నుండి 6:17 వరకు మంచి సమయం ఉంది. కాబట్టి ఈ సమయాల్లో ఏదో ఒక సమయాన్ని ఎంచుకొని మనం పూజను చేసుకోవచ్చు. విన్నారు కదా ఫ్రెండ్స్, అసలు అధిక శ్రావణ మాసం అంటే ఏమిటి, నిజ శ్రావణ మాసం అంటే ఏమిటి, అలాగే ఈ వరలక్ష్మి వ్రతం చేసుకోవడానికి తగిన సమయం, పూజా సమయం, అలాగే ఈ శ్రావణ శుక్రవారాలు ఏ ఏ తేదీల్లో వచ్చాయి, ఇవన్నీ కూడా క్లుప్తంగా తెలుసుకున్నాం కదా ఫ్రెండ్స్. మీకు తగిన సమాచారం అందించాననే నేను అనుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని ఇటువంటి లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మా ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.